ఒంగోలులోని వ్యవసాయ మార్కెట్ కమిటీ నందు నూతనంగా ప్రభుత్వ వాగ్దానం మేరకు ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక విధానం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హామీ మేరకు ఈ ఉచిత విశ్వ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఎంపీ ఎమ్మెల్యేలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, జనసేన జిల్లా ఇన్ఛార్జ్ షేక్ రియాజ్ మరియు పలువురు నాయకులు, అధికారులు, ప్రజలు పాల్గొని విజయవంతం చేశారు. రియాజ్ గారు, వందేటపు శ్రీనివాసరావు గారు, కోటారి నాగేశ్వరరావు గారు, వేడి గారు, ఆర్డీఓ గారు, రంగరావు గారు, రమేష్ గారు అందరూ ఈ కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా ఇక్కడికి వచ్చేసి మన ముఖ్యమంత్రి వారిలో పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత 20 రోజుల్లోనే మేనిఫెస్టోలో చెప్పిన పద్ధతుల్లో అన్నీ కూడా ఆ కార్యక్రమాలు మేనిఫెస్టోలో ఏం చెప్పారో ఆ విధంగా ఒక్కొక్క కార్యక్రమాన్ని ఆచరణలోకి తీసుకురావాలనే ఉద్దేశంతోనే నిపుణులు అందరితో కూడా అధికారులతో కూడా చర్చించిన మీదట ఉచిత ఇసుక పంపిణీ కార్యక్రమాన్ని ఎంత త్వరితగతిన ఉంటే అంత త్వరితగతిన ప్రారంభించాలనే ఉద్దేశంతోనే ఈరోజు జూలై 8వ తారీఖున దాన్ని ప్రారంభం చేయటం. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మనం అందరం కూడా ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇసుక అంటేనే ఈ 5 సంవత్సరాల కాలంలో ఎన్ని కష్టాలు పడ్డారనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కూడా అన్ని ప్రాంతాల్లో తగ్గిపోయింది. 5,000 6,000 రూపాయలు పెట్టి ఒక ట్రక్కు కొనేది అప్పుడు అదైతే కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరిగిపోతుంది అనే ఉద్దేశంతో కొన్ని కట్టడాలు కూడా ఆగిపోయడం జరిగింది. ఈరోజు మనకు 2,000 నుంచి 2,500 రూపాయలకు ట్రక్కు రావటం అనేది ఎంతో సంతోషకరమైనది. అందులో కూడా గౌరవ ముఖ్యమంత్రి వారు అయితే ఆలోచించి 88 రూపాయలు ఒక టన్నుకి ఒక నిర్ణయం చేయటం అనేది అంటే 88 రూపాయలు కూడా ఆ స్థానిక సంస్థలు కూడా చెందాలి. ఆ ముందైతే స్థానిక సంస్థల్లో ఉన్న ఫండ్స్ అన్ని కూడా డైవర్ట్ అయ్యాయి. ఇది లేకుండా ఆ స్థానిక సంస్థల్లో అభివృద్ధి కొరకే ఈ ఇసుకలో కూడా వచ్చే సేంద్రేజ్ కూడా తీసుకోవాలనేది నిర్ణయం చేయడం అనేది చాలా మంచి నిర్ణయం. అది అందరూ కూడా ఎంతో హర్షిస్తున్నారు. ప్రజలందరూ కూడా కన్స్ట్రక్షన్ చేయాలని ఇల్లు కట్టుకోవాలనుకున్న అందరూ కూడా ముందుకు వస్తున్నారు. ఇప్పుడు కూడా ఇటువంటి మంచి కార్యక్రమాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ఈరోజు ఇసుక కమిటీల ద్వారా ప్రకాశం జిల్లా ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క కార్యక్రమాన్ని గురించి ఏదైతే మన ప్రభుత్వం ఇసుక పాలసీని ఈ మధ్య అనౌన్స్ చేయడం చూసాం. దానికి ఈరోజు ఇసుక పాలసీ ఏదైతే ఇదివరకు 14-19లో పేదల కోసం ఉద్దేశాలతో ఆ రోజు కూడా చంద్రబాబు గారికి ప్రవేశపెట్టారు. తర్వాత ఈ 5 సంవత్సరాల్లో ఇసుక పెద్ద మాఫియా కొన్ని కోట్లు ఉండే రాజకీయ ప్రతినిధులు కావచ్చు, ఎవరైనా చాలా మాఫియా లాగా ఎంతో దాని మీద అవినీతి ఆరోపణలు కూడా జరిగాయి. దాని తర్వాత పేదలకు ఇచ్చే వాళ్ళకి కట్టుబడి ఇళ్ళకి కానీ కన్స్ట్రక్షన్ ఏదైనా అపార్ట్మెంట్లు కానీ ఏదైనా కూడా యాక్టివిటీస్ పెట్టినప్పుడు అవి బ్లాక్లో ఉన్నాయి. దాన్ని కూడా ఇబ్బందులు పడి దాన్ని కూడా ఎంతోమంది కూడా బాధపడే పరిస్థితులు కూడా మనం చూసాం. తర్వాత మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మనకి ఇదివరకు పాలసీ ఉందో ఉచితంగా అందరికీ ఇసుక ఇవ్వాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నారు. దానికి ఈరోజు మన ఒంగోలులో రీచ్ లేకపోయినా కూడా మనకి 2 ప్లేసెస్ ఈరోజు పెట్టారు, స్టాక్ పాయింట్స్ పెట్టారు. ఒకటి ఇక్కడ మార్కెట్ యార్డ్లో పెట్టారు. అదేవిధంగా ఇంకోటి వచ్చేసి మినీ స్టేడియంలో 2 పాయింట్లు. ఈ 2 కూడా ఒంగోలులో ఎవరికైనా ఇసుక కావాలంటే ఇక్కడ తీసుకెళ్లే విధంగా ఈ 2 పాయింట్లు కూడా అలాట్ చేయడం కూడా జరిగింది. కాబట్టి ఈరోజు మన మార్కెట్ యార్డ్లో
అంటే 18 టన్నుల మెట్రిక్ టన్స్ ఆల్రెడీ స్టాక్ ఉంది. దాన్ని ఈరోజు మన ఎంపీ గారు అందరూ కూడా మన ముఖ్య నాయకులందరూ కూడా వచ్చి దీన్ని లాంచ్ చేశాం. ఇవాళ నుంచి ప్రజలకు అంకితం చేశాం. ప్రజలు ఉచితంగా ఇసుకను తీసుకొచ్చే విధంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. కాబట్టి దీనికి ట్రాన్స్పోర్ట్ రేటుగా మనకి 240 రూపాయలు దీన్ని కేటాయించారు. ఎందుకంటే జేసీబీ లోడింగ్ అన్లోడింగ్ కానీ దేనికైనా కూడా దాని మినిమం ప్రైస్ పెట్టి ఈరోజు ప్రజలందరూ కూడా దీన్ని ఇవ్వటం కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా మనకు వచ్చే ఫైన్స్ సెలవులు జరిమానాలో ఒక వచ్చేసి 247 రూపాయలకి ఓన్లీ లోడింగ్ ఛార్జ్ తోటి ఫీజుకి ఇస్తారు. జేసీబీది కానీ ఇవి కానీ దాన్ని కూడా అకౌంట్ నెంబర్ ఇచ్చారు, టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు. అకౌంట్ నెంబర్కి డీడీ కట్టి డీడీ తీసుకొస్తే నీకు ఒక 4 టన్నులు కావాలంటే 4 టన్నుల దగ్గర 240 రూపాయలు ఇచ్చేసి ఇంటూ 4 కొట్టేసి తీసుకొని వచ్చి కట్టేస్తే నీకు 4 టన్నులు లోడ్ చేస్తారు. దాన్ని హౌస్కు ఇల్లు కట్టుకునే వాళ్ళు వీళ్ళుంటే ప్లాన్ శాంక్షన్ కానీ వాళ్ళ ఆధార్ కార్డు ఇస్తే అది కూడా రికార్డ్ చేస్తారు. రికార్డ్ చేశారు అంటే బయట బ్లాక్ మనీ బ్లాక్ లేకుండా పోతుంది. ఎవరో ఒకటి 247 ఇచ్చేసి వాళ్ళు ఇంకో స్టాక్ పెట్టుకొని వాళ్ళు ఇంకో దగ్గర పెట్టేసి వాళ్ళు నువ్వు చెప్పినట్టు 7,000కి మనం అమ్ముకున్నారంతా. రేపు దాన్ని వాళ్ళు ఇక్కడ లేకుండా ఉండేటప్పుడు టైట్గా ఉండేటప్పుడు దాన్ని 5,000కి 6,000 కూడా అమ్ముకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఆ సిస్టమ్ అనేది లేకుండా ఉండడానికి ఇవన్నీ కూడా పెట్టారు. క్యాష్ ఇవ్వకుండా 240 ఇంటూ 10